హాయ్ హలో నమస్తే ఆదాబ్ నేను మీ రఫీక్ కింగ్. ఆహా ఓహో ఏమన్నా టాస్క్ ఇచ్చాడా బిగ్ బాస్? ఇప్పుడే ప్రమో చూసానండి. కొట్టుకోండి 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 అన్నట్టు ఉంది కదా ప్రోమో. మజ్జారే మజ్జా అట్లుంది ప్రోమో. ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు బూస్టప్ ఇవ్వండి. ఓకే, నాకైతే మస్తు మజా అనిపించిందండి. ఎందుకంటే ఇన్ని రోజులు సైలెంట్గా అంటే మంచిగా ఉంది ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు ఏంటంటే వైల్డ్ కార్డ్స్కి హౌస్మేట్స్కి మధ్యలో చిచ్చు పెట్టిండు మన బిగ్ బాస్. ఇక ప్రోమో విషయానికి వస్తే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కింద వైల్డ్ కార్డ్స్ హౌస్మేట్స్ ఇద్దరికి సెంటర్లో బాల్ పెడతాడు బిగ్ బాస్. బజర్ మోగానే ఇరు సభ్యులు ముందు ఎవరైతే ఆ బాల్ని తీసుకొని గోల్లో వేస్తారో వారు రేసు నుండి వేరే వాళ్ళని తప్పించాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే ఇరు వర్గాలు పోటాపోటీగా కింద పడి పాపం దెబ్బలు తగిలించుకుంటారు. చివరిగా మన రమ్య అలాగే చిట్టిపికల్స్కి తల మీద పెద్ద దెబ్బ తగులుతుంది పాపం. వయలెన్స్ వద్దు, ఓన్లీ గేమ్ మాత్రం ఆడండి, వయలెన్స్ చేయకండి నేను సంచాలకు కొరుతుంటే తనుజ వెంబడే ఇన్వాల్వ్ అయ్యి అసలు వయలెన్స్ స్టార్ట్ చేసిందే మీ వాళ్ళే వయలెన్స్ స్టార్ట్ చేశారు అని గట్టిగా తనుజ వరుతుంది. మళ్ళీ గేమ్ స్టార్ట్ అవ్వగానే భరణిని ఎలిమినేట్ చేస్తుంది మాధురి, అంటే సంచాలక్ మాధురి. భరణి మీరు ఎలిమినేట్ అయ్యారు అని చెప్పగానే వెంబడే పాపం ఏం తెలిసిందిగా భరణి పాపం ఏం మాట్లాడకుండానే వెళ్ళిపోతాడు. ఇక ప్రోమో చివరిలో తనుజకి ఈ వైల్డ్ కార్డ్స్ మధ్య పెద్ద రచ్చ జరుగుతుంది. నన్ను పుష్ చేశారని తనుజ వరితే మన సంచాలకు వచ్చి పుష్ చేయడం అంటే ఇలా పుష్ చేయడం అంటే ఇలా గేమ్ ఆడుకుంటూ దాన్ని పుష్ అన్నారు. అనవసరంగా ఉర్రకు తనుజ అనేసరికి నేను అనవసరంగా ఉరుతున్నానా, ఏం మాట్లాడుతున్నావు అని సంచాలకి తనుజకి మధ్య పోరు జరుగుతుంది. ఇలా ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఎపిసోడ్లో చూద్దాం ఏమవుతుందో. ఓకే, నేను మీ రఫీక్ కింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.